నేడున్నటువంటి కాలంలో మనుషులు సత్యాన్ని నమ్మటానికి ఇష్టపడుతున్నారు, అసత్యాన్ని నమ్మటానికి ఇష్టపడుతున్నారు. రెండిటికి మధ్య దేనిని నమ్మాలో తెలియక సందిగ్ధంలో ఉన్నటువంటి వారుగా ఉంటే దానివలన మనకి కలిగేటువంటి నష్టం ఏంటో దేవుని యొక్క గ్రంథం ద్వారా మనం ఆలోచన చేయబోతాం. అందరము ఒకే గమ్యం, ఒకే లక్ష్యం అయ్యున్నప్పుడు ఒకవేళ నేను నమ్మేది సత్యం కాకపోతే నా విశ్వాసము నన్ను ఎక్కడికి చేరుస్తుంది? నేను నమ్మేది సత్యమేనా? సత్యంలో నడుచుకోవాలి అని కోరుతుంది గ్రంథం. మనం చదివినటువంటి లేఖన భాగాన్ని మరొకసారి చదివి వస్తే, యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనంలో, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని, అందువలన సత్యమును అనుసరించి లేదా సత్యములో నడుచుట, సత్యాన్ని అనుసరించాలి, సత్యంలో నడవాలి. ఇది దేవుడు తన గ్రంథం ద్వారా సమస్త మానవాళిని కోరుతున్నటువంటి కోరిక. ఇది దేవుడు కోరుకుంటున్నాడు, మనుషులందరూ సత్యంలో నడవాలి అని కోరుకుంటున్నాడు. కారణం ఏమంటే, దేవుడు సత్యస్వరూపి ఉండి తన ప్రజలైనటువంటి వారందరూ సత్యంలో నడవాలి అని కోరుకుంటున్నాడు. దేవుడు సత్యవంతుడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. దేవుని గురించి తెలియచేసేటప్పుడు ఆయన స్వరూపము ఎలాగను తెలియచేయబడింది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా. అందువలన దేవుణ్ణి గురించి మాట్లాడినటువంటి సందర్భాలలో సత్యస్వరూపి అని మాట్లాడుతున్నారు అంటే దేవుడు సత్యవంతుడై ఉన్నాడు, సత్యమును నేర్పించేవాడు, సత్యములో నడవాలని కోరుకునేవాడై ఉన్నాడు దేవుడు. కాబట్టి దేవుని పిల్లలుగా, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నటువంటి వారిగా మనము నడుస్తున్నటువంటి మార్గము సత్యమైనదా కాదా? ఒకవేళ అది అసత్యమైతే, అనగా అబద్ధమైతే, నిజము కానిదైతే ఏం చేయాలి? దానివల్ల కలుగు ప్రతిఫలాలు ఎలాగుంటాయి? నాదా సత్యస్వరూపి అని అన్నాడంటే దేవుని యొక్క స్వరూపము సత్యమైనది, అసత్యానికి తావులేదు దేవుని దగ్గర. అబద్ధమును నమ్మటము, అబద్ధమును నేర్పించటం అనేది దేవుడు చేసేటువంటి పని కాదన్నమాట. కాబట్టి దేవుని యొక్క నేచర్లోనే సత్యం ఉంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి వెంబడించేటువంటి మనలో ఆ సత్యము నిల్చుంటే అది మనకు మేలు చేస్తుంది, లేకపోతే నష్టపోతాం. ప్రభువైన యేసు లోకానికి వచ్చింది కూడా సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడంట క్రీస్తు ప్రభు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ప్రభువైన యేసుని లోకానికి పంపించడంలో దేవుని యొక్క ప్రప్రదమైనటువంటి ఉద్దేశాలలో ఒకటి తెలియచేయబడింది. ఎలాగున యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం నుంచి రాయబడిన సంగతులు ఈ విధంగా ఉన్నాయి. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అని అన్నాడు. దేవుడు సత్యవంతుడై ఉండి సత్యమేమిటో తెలియచేసినప్పుడు అసత్యము లోకంలోనికి ప్రవేశించి మనుషులందరి మనోనేత్రాలకు గ్రుడ్డుతనం కలుగ చేసినందున పరమ తండ్రి మరోసారి ఏం చేశాడంటే, ప్రజలందరూ సత్యంలో నడవాలి,
సత్యాన్ని అనుసరించాలి, సత్యమునకు భిన్నంగా ఏమీ చేయకూడదని క్రీస్తు ప్రభుని పంపించి సత్యం ఏమై ఉన్నదో, నిజమేమై ఉన్నదో దాని గురించి సాక్ష్యం ఇవ్వటానికి పంపాడు. దేవుని యొక్క ఆలోచనలో క్రీస్తు ప్రభుని పంపించడంలో సత్యం ఏంటో మనుషులకు నేర్పించాలని, దేవుని యొక్క ఆలోచనలో పరిశుద్ధాత్మను పంపించడంలో కూడా మనుషులకు సత్యమేంటో దాని యొక్క సర్వమేంటో నేర్పించాలని కోరుకున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. యోహాను సువార్త 16:13లో, అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపవు సంగతులు మీకు తెలియచేయును అని అన్నాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును అని అన్నాడు. కాబట్టి ప్రభువైన యేసు సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి పంపించబడినటువంటి ఆదరణకర్త అని చెప్తున్నటువంటి పరిశుద్ధాత్మ మనుషులను సర్వసత్యంలోనికి నడిపించటానికి, ఆల్ ట్రూత్ అన్నమాట. సగము నిజము సగము అబద్ధము అన్నట్టు కాకోకుండా నడిచే ప్రతిదీ కూడా సత్య సంబంధమైనదై ఉండాలి. ఈరోజు మనం చెక్ చేద్దాం, మనం అలాగ నడుస్తున్నామా లేదా, ఎలాగ నడవాలని కోరుకుంటున్నాడు దేవుడు. సగం సగం కాదు, సగం నిజం సగం అబద్ధం అనేటువంటి ఆలోచనలు దేవుని యొక్క నమూనాలో లేవు. క్రీస్తు ప్రభువును పంపించింది సత్యము గురించి సాక్ష్యం అవటానికి, పరిశుద్ధాత్మను పంపించేది సర్వసత్యంలోనికి మనుషులు నడిపించబడాలని ఆలోచన. దేవుని ఆలోచనలు ఎలాగుంటే మనం ఎలాగ నడుచుకుంటున్నాము ఈ రోజున ఆలోచన చేయాలి. మనం ప్రేమతో ఎంతో ప్రయాసతో ఈ కార్యక్రమాలు జరిగించేది ఏంటంటే మనుషులకు సత్యం ఏంటో చాలాలి. సర్వసత్యము అనుసరించకపోతే ఏమవుతుంది అంటే సగం అబద్ధము సగము నిజము కలిస్తే అది సర్వసత్యం అవదు. తొలినాడు జరిగినటువంటి కీడు మనుషులకు జరగకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. తొలి దినాల్లో సగం సత్యం సగం అబద్ధం, పూర్తిగా అబద్ధం కాదు పూర్తిగా సత్యం కాదు. మనుషులు ఎప్పుడైనా చూడండి, చెప్పే అబద్ధంలో కొంత సత్యం చెప్తేనే నమ్ముతారు ఏదైనా. తొలినాడు జరిగినటువంటి కీడు ఏ మనుషుడికి జరగకూడదని దేవుడు సర్వసత్యాన్ని నేర్చుకోవాలని కోరుకుంటున్నాడు.